చెర్రీ అయితే ఇట్లా చూడండి ఇవ్వాలి. చెర్రీ చెర్రీ నీ ఫుడ్ రెడీ అయిపోయింది, తింటావా? చూద్దాం ఇప్పుడు. చూడండి కానీ పొద్దున్నే స్నానం చేసి పడుకొని ఇప్పుడు లేస్తున్నాను. ఇప్పుడు చెర్రీకి ఫుడ్ టైం. ఓకేనా? కమ్ లెట్స్ ఈట్. చెర్రీ చెర్రీ ఓ రాజులు రాజులు తింటావా? ఉగ్గు తింటావా? చూడండి ఇప్పుడు చెర్రీ లేచేసరికంటే ముందే నేను ఇంకా ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ పెట్టేసి ఉగ్గు పౌడర్ ఉంటుంది కదండి, అది నేను ముందే ప్రిపేర్ చేసుకున్న ఒక 3 months సరిపడంతా వాటర్లో కలిపి ఇందులో పోయడమే అనమాట. ఒక 5 minutesలో అలాగే చేసిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది, అప్పుడు దించేసేయాలి. ఇప్పుడు చూడండి చెర్రీ లేచి ఇంకా కొంచెం వాకర్లో అయితే ఆడుతున్నాడు. చాలా అంటే ఈ మధ్య చాలా ఆడుకుంటున్నాడు వాకర్లో అయితే. ఫస్ట్లో అయితే చాలా భయపడేవాడు, వాకర్లో వేసి అస్సలు ఉండడమే లేదు. మేమైతే భయపడిపోయాం, వీడు ఎప్పుడు అబ్బా వీడు నడిచేది ఇంకా అనేసి. ఈ మధ్యలో అయితే మంచిగా వాకర్లో 1 hour అయినా ఉంటున్నాడు, కాళ్ళు కూడా నొప్పియడమే లేదు. మంచిగా ఆడుకుంటున్నాడు కొంచెం సేపు. చూడండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాడు, వచ్చి అట్లా గుద్దేసుకుంటాడు దేనికంటే దానికి. మరి ఏడుస్తుంటాడు, ఇంకా పోవాలి. ఇంకొకరైతే ఇంకా తన వెంట ఉండాల్సి ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం పట్టుకుంటాడో తెలియదు. అందుకనేసి అట్లా నేను ఆడిపిస్తుంటే అట్లా పరిగెత్తుకొని వచ్చేసాడు. ఇప్పుడు చూడండి చూస్తున్నాడు ఫోన్ని. ఉగ్గు తినడానికి రెడీ చేసుకున్నా, ముందు అయితే మంచిగా ఉన్నాడు. ఇప్పుడు తిన్న తర్వాత ఉంటుంది ఇంకా స్టార్ట్ చేస్తాడు. చూడండి ఫస్ట్ స్పూన్ కదా, మంచిగా నోరు తెరుస్తున్నాడు, తిన్నాడు. పిల్లలకి తినిపించాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి. మా పాపకైతే ఇప్పటికీ 6 years రన్నింగ్, కానీ తను తినదు, కంపల్సరీ తినిపించాల్సిందే. మినిమం డైలీ నైట్ నాకు ఒక 1 hour దానితోనే వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ డిన్నర్ టైంలోనే నోట్లో పెట్టుకుంటుంది, నమ్మలదు. అందుకనేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అందుకనే బాబుకు మాత్రం వాడంతగా వాడే తినేలాగా చూసుకోవాలి. మనం ఏదో పాపం కదా, చిన్నపిల్లలు తినలేరులే అని తినిపిస్తే లాస్ట్కి మనకి ఎఫెక్ట్ పడుతుందని అర్థమైంది. అప్పుడే చూడండి ఇంకా చెర్రీ స్టార్ట్ చేసినాడు వద్దు అని. నేనైతే అలాగే బలవంతంగా తినిపిస్తున్నా. అక్కడికి మొత్తం అయితే తినలేదులేండి, చేశాడు, పెద్దగా అయిపోయింది. ఉగ్గు తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి స్నానం చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనేసి మళ్ళీ స్నానం చేసి తనకు ఫ్రెష్ అప్ చేశాను. చేస్తే ఇంకా ఆడుకుంటున్నాడు. ఫేస్కి అయితే క్రీమ్ పెట్టించుకుంటాడండి, మంచిగా పెట్టించుకుంటాడు ఫేస్కి క్రీమ్ మాత్రం. ఒక్కొక్కసారి సతాయిస్తాడు కానీ కంపల్సరీ క్రీమ్ అనేది పెడతారు రోజు స్నానం చేసిన తర్వాత, మార్నింగ్ నైట్. పౌడర్ అయితే వాడట్లేదు, చిన్నపిల్లలకి పౌడర్ యూజ్ చేయకూడదు కదా, అందుకనేసి ఓన్లీ క్రీమ్ వాడతాం మేము. చూడండి ఇంకా చూస్తున్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు. నిద్ర వస్తుంది వాడికి, అందుకని ఇంకా అట్లా జో కొట్టుకుంటున్నాడు వాడంతకు వాడే అనేసి. మంచిగా చూడండి జో. చెర్రీ
ఇలా కొద్దిసేపు ఆడుకొని చెర్రీ పడుకున్నాడు. ఆ లోపు నేను తనకి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. రైస్ ప్లస్ పెసరపప్పు కలిపి కిచిడీ లాగా చేసి పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెర్రీ లేచిపోయాడు. ఇప్పుడు చెర్రీకి లంచ్ టైం అయిపోయింది. చూడు ఎలా ఆడుతున్నాడు చెర్రీ. అండి మేము చెర్రీకి ఇప్పుడు ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం స్మాషర్ తోటి. ఇంకా ఇప్పుడు లంచ్ తినేటప్పుడు చూడండి, ఫస్ట్ అయితే బాగా క్యూట్గా పెట్టుకుంటున్నాడు కదా, ఎంత మంచిగా తిన్నాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఒక 2-3 ముద్దల తర్వాత తినడానికి. ఇంకా పిల్లలంటే అంతే అండి, మనకు ఓపిక ఉండాలి తినిపించడానికి. లేకపోతే వాళ్ళు ఎంతసేపు అయినా సరే తినకుండా అలాగే ఆడుకుంటారు, ఏడుస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకేం చెప్పడానికి రాదు కాబట్టి మనమే అర్థం చేసుకొని తినిపించాల్సి వస్తుంది. ఇంకా అలాగే నేనైతే బలవంతంగా తినిపిస్తాను. చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. నాకు ఈవినింగ్ కూడా వచ్చిన తర్వాత ఇద్దరితో ఇలాగే టైం మొత్తం అయిపోతుంది. లాస్ట్కి ఇంకా చెర్రీ మళ్ళీ పడుకున్నాడు. అంతలోపు ఇంకేమైందంటే వాళ్ళ అక్క వచ్చేసింది. చూడండి, తను లేనప్పుడే తను మంచిగా పడుకుంటాడు. ఇంకా 1 అవర్ 2 అవర్స్. ఇంకా వాళ్ళ అక్క స్కూల్ టైం అయిపోయింది, వచ్చేసింది అనుకోండి, తనని అస్సలు పడుకోనివ్వదు. ఇంకా డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది, ఊరికే ఆడుకుంటుంటుంది. కాబట్టి ఇంకా వీళ్ళు నిద్రపోరు కదా సౌండ్స్కి. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడు కదా. వచ్చేసింది వాళ్ళ అక్కయ్య వచ్చేసి ఆడిపిస్తుంది. ఇంకా ఆ సౌండ్కే లేస్తాడు. ఈమె గేటు దగ్గర బయట నుంచి అడుచుకుంటూ సౌండ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఆ సౌండ్స్కే వాడు లేచిపోతాడు. ఇంకా చూడండి ఏదో స్టార్ చూపిస్తుంది. వాళ్ళ స్కూల్లో ఏదో కరెక్ట్గా చెప్పినందుకు వాళ్ళ టీచర్ ఇచ్చిందంట స్టార్ అనేసి చూపిస్తుంది. ఇలా ఇంట్లో ఉన్న ఒక్కరోజు నాకు అస్సలు రెస్ట్ అనేదే ఉండదు. టోటల్గా చెర్రీతోటే సరిపోతుంది. తనని చూసుకోవడం ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా పిల్లలు ఉంటే అంతే, మనకు అసలు రెస్ట్లెస్ ఉంటుంది. తను నైట్ ఎప్పుడో పడుకుంటాడు, ఇంకా అప్పుడే కొంచెం పడుకోవాలి ఇది నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాకుండా ఉన్న ఒక రోజు ఎలా చూసుకుంటానో చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనేది నేను పెడతాను. ఈ వ్లాగ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.